నమస్కారం అండి. భగవద్గీతలో నేటి నుండి 12వ అధ్యాయం. మొదటిగా భక్తి యోగంలో ఉపోద్ఘాతము, తర్వాత శ్లోకం మొదలవుతుంది. ప్రస్తుతం భక్తి యోగం గురించి ఉపోద్ఘాతం. భక్తి అంటే ఏమిటి? అది ఎన్ని రకాలు? భక్తిని ఏ విధంగా ఆచరించాలి? భక్తి కలిగి ఉంటే ఏమి ఫలితం లభిస్తుంది అనే విషయాలను ఈ అధ్యాయంలో వివరించారు కృష్ణ పరమాత్మ. భక్తి అంటే మనం అనుదినం ఆచరించేది నిజమైన భక్తి కాదు అని కూడా మనకు ఈ అధ్యాయం తెలియజేస్తుంది. భక్తి అంటే ఒక వస్తువు కాదు, ఏదో ఒక సాధన కాదు. వేదములలో, ఉపనిషత్తులలో చెప్పబడిన సమస్త విషయముల యొక్క సంకలనమే భక్తి. భక్తి అంటే సకల ఆధ్యాత్మిక సాధనల యొక్క సమగ్ర స్వరూపం. ఉపనిషత్తులలో చెప్పబడిన కర్మ, ఉపాసన, జ్ఞానముల యొక్క సమాహార స్వరూపమే దానికి భక్తి అని అంటారు. వివరంగా చెప్పాలంటే ధర్మంగా, న్యాయంగా, ఇతరులను కష్టపెట్టకుండా, ఇతరుల మనసు నొప్పించకుండా ధనము, ఆస్తి, మనకు కావలసిన వస్తువులను సంపాదించుకోవడం, మనలో కలిగే సంకల్పాలను, కోరికలను ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా తీర్చుకోవడం, ఇతరులకు ఉపకారం చేసే పుణ్యం లభిస్తుంది, ఇతరులకు అపకారం చేస్తే పాపం వస్తుంది అనే భావన కలిగి ఉండడం, పరమాత్మను ఏదో ఒక రూపంలో కానీ, ఏ రూపం లేకుండా కానీ శ్రద్ధతో ఉపాసించడం, మనసును ఎల్లప్పుడూ నిశ్చలంగా, నిర్మలంగా ఉంచుకోవడం, అటువంటి నిర్మలమైన, నిశ్చలమైన మనసును ఏ పని చేస్తున్నా పరమాత్మ యందు నిలిపి ఉంచడం, మనము చేసే పనులను అన్నిటినీ నిష్కామంగా నేను చేస్తున్నాను అనే కర్తృత్వ భావన లేకుండా చేయడం, ఆ పనులు చేసినందువల్ల లభించే ఫలితాలను అన్నింటినీ పరమాత్మకు అర్పించడం, ఆ ఫలితాలను భగవంతుని ప్రసాదంగా స్వీకరించడం, ఈ భావనలను అన్నీ కలిపితే దీనినే భక్తి అని అంటారు. ఈ భక్తిని అందరూ ఆచరించవచ్చు. ఇందులో ఆడ, మగ, కర్మయోగులు, జ్ఞానయోగులు అందరూ అర్హులే. ఈ భక్తికి మొదటి మెట్టు ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా ఇతరుల మనస్సుకు, శరీరానికి కష్టం కలగకుండా కర్మలు చేయడం, తద్వారా కోరికలు తీర్చుకోవడం. మనం చేసే ప్రతి పనికి ఏదో ఒక ఫలితం కలుగుతుంది. ఆ ఫలితాన్ని పరమాత్మకు అర్పించడం, దానిని పరమాత్మ ప్రసాదంగా స్వీకరించడం అంటే నిరంతరం ప్రాపంచిక విషయాలలో మునిగి తేలేవాడిని కూడా భక్తి మార్గం వైపు తీసుకెళ్లడమే తొలిమెట్టు. ప్రాపంచిక విషయములలోనే మునిగి తేలడం, కోరికలు తీర్చుకోవడం తప్పు కాదు, అవే జీవితం అనుకోవడం, అవి తప్ప వేరే లోకం లేదనుకోవడం తప్పు. ఆ మెట్టు నుండి పై మెట్టుకెక్కడానికి ప్రయత్నించాలి, కానీ తొలి మెట్టు మీదనే ఉండిపోకూడదు. 1వ తరగతి పుస్తకంలో రంగురంగుల బొమ్మలున్నాయి, కథలున్నాయి కాబట్టి అక్కడే ఉండిపోము కదా. 2వ తరగతి నుండి ఉన్నత చదువుల వరకు చదువుతాం. అలాగే భక్తిలో కూడా ఒక మెట్టు దాటి 2వ మెట్టు ఎక్కాలి. మనం చేసే అన్ని కర్మలను, అంటే అది చదువు కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆ కర్మలను నిష్కామంగా, అంటే మంచి మనసుతో, చిత్తశుద్ధితో, ఫలితం మీద ఆసక్తి లేకుండా, కర్తృత్వ భావన లేకుండా, పరోపకార బుద్ధితో చేయడం, ఇది 2వ మెట్టు. ఈ మెట్టు ఎక్కడం వల్ల మనలో ఇదంతా నేనే చేస్తున్నాను, నా వల్లనే ఈ పనులన్నీ జరుగుతున్నాయి, నేను చేయబట్టే ఇంత మంచి ఫలితాలు వచ్చాయి, ఇవన్నీ నేనే అనుభవించాలనే అహంకారం, స్వార్థ బుద్ధి నశిస్తుంది. నేను కేవలం నిమిత్త మాత్రుడిని అనే భావన కలుగుతుంది. నేను ఈ పని చేయడానికి, ఈ ఫలితం సాధించడానికి నేనొక్కడినే కారకుణ్ణి కాదు, ఎంతోమంది, ఎన్నో విషయాలు అనుకూలిస్తేనే ఈ కార్యం సిద్ధించింది అనే భావన మనలో కలుగుతుంది. ఆ భావన రాగానే ఈ ఫలితం నాది కాదు, అందరిది, కాబట్టి ఈ ఫలితం అందరికీ చెందుతుంది అని ఆ ఫలితాన్ని అందరికీ పంచిపెట్టడానికి ప్రయత్నం చేస్తాడు. దీనినే పరోపకార బుద్ధి అని అంటారు. మనం ఈ 2వ మెట్టు మీదనే ఆగిపోకూడదు. ఎందుకంటే ఈ 2 మెట్లు కేవలం బాహ్య ప్రపంచానికి సంబంధించినవి, కేవలం ప్రాపంచిక విషయాలకు సంబంధించినవి, అంటే ప్రవృత్తి మార్గానికి సంబంధించినవి. నివృత్తి మార్గం కూడా ఒకటి ఉంది. ప్రవృత్తి మార్గం నుండి నివృత్తి మార్గం వైపుకు మళ్ళాలి. ఎందుకంటే భక్తి యొక్క గమ్యం ఆత్మజ్ఞానం సంపాదించడం, జనన మరణ చక్రము నుండి విడిపడడం, మోక్షం పొందడం. ఇవన్నీ జరగాలంటే కేవలం బాహ్యముఖంగానే ఉంటే చాలదు, అంతర్ముఖుడు కూడా కావాలి. తానెవరో తాను తెలుసుకోవాలి. తాను ఈ శరీరం కాదు,
తాను ఆత్మస్వరూపుడని తెలుసుకోవాలి. పరమాత్మ ఆత్మస్వరూపుడుగా నాలో ఉన్నాడు అని తెలుసుకోవాలి. అంటే ఆత్మజ్ఞానం సంపాదించాలి. ఆత్మజ్ఞానం బయట నుండి లభించేది కాదు. ప్రాపంచక విషయాలలో మునిగి తేలుతుంటే ఆత్మజ్ఞానం లభించదు. అంతర్ముఖుడైతేనే ఆత్మజ్ఞానం సిద్ధిస్తుంది. ఇది ధ్యానం వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. ఇది భక్తిలో 3వ మెట్టు. ఈ ధ్యానం నిరంతరం అభ్యాసం చేయాలి. దీనిని అభ్యాస యోగమని కూడా అంటారు. ఈ ధ్యానం భగవంతుని యొక్క ఏదో ఒక రూపాన్ని, తన మనసుకు నచ్చిన రూపాన్ని ఎదురుగా పెట్టుకొని చేయడం. మొదట ఏదో ఒక రూపాన్ని మనసులో పెట్టుకుని ధ్యానం చేస్తూ క్రమక్రమంగా ఈ విశ్వమంతటా పరమాత్మ నిండి ఉన్నాడనే భావనతో ధ్యానం చేయాలి. అప్పుడు అతని మనసు ఆత్మయందు నిరంతరం లగ్నమై ఉంటుంది. దీని తరువాత మెట్టు జ్ఞాన సముపార్జన. ఇప్పటి వరకు జ్ఞానం సంపాదించడానికి తగిన అర్హత సంపాదించాం. ఇంతవరకు అభ్యాసం చేస్తేనే కానీ మనకు వేదాలు, శాస్త్రాలు, వాటిలోని విశేషాలు, అంతరార్థాలు అర్థం కావు. వేదాధ్యయనము, శాస్త్ర పరిజ్ఞానము సంపాదించాలంటే ఈ ప్రాథమిక పరిజ్ఞానం అవసరం. అందుకే మెట్టుగా పైకెదగాలి. ఇప్పుడు వేదములను, శాస్త్రములను శ్రవణము, మననము, నిధిధ్యాననము అనే 3 ప్రక్రియల ద్వారా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. శ్రవణం అంటే కేవలం వినడమే కాదు, శ్రద్ధతో చదవడం కూడా. చక్కగా శ్రద్ధతో అధ్యయనం చేయడం, వాటి గురించి లోతుగా తెలుసుకోవడం. మననం అంటే తెలుసుకున్న దానిని జీర్ణం చేసుకోవడం. ఏవైనా సందేహాలు కలిగితే పెద్దలను, గురువులను అడిగి నివృత్తి చేసుకోవడం. అప్పుడు వేదములు, శాస్త్రములు వాటిలో ఉంటే మూలతత్వం పూర్తిగా అర్థమవుతాయి. అప్పుడు మనకు జ్ఞానం కలుగుతుంది. ఇవన్నీ కలిపి భక్తి అని అంటారు. వ్యాసుల వారు వేదాలు 4గా విభజించారు. వేదాలలో సారమంతా భారత భాగవతాలుగా రాశారు. ఉపనిషత్తుల్లో సారమంతా భగవద్గీతలో నింపారు. ఇవి సాధారణ మానవులకు అర్థం కావని, ఎవరికి భావాలకు అనుకూలంగా వారికి చిన్న చిన్న కథల రూపంలో పురాణాలు రచించారు. కాలక్రమేణా ఆ పురాణాలు కూడా చదవడానికి మానవులకు సమయం చిక్కదేమో అనే సందేహం కలిగింది వ్యాసుల వారికి. అందుకే వేదాలు, ఉపనిషత్తు, పురాణాల సారం అంతా ముచ్చటగా 3 ముక్కల్లో చెప్పారు. అదే పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం. ఇతరులకు ఉపకారం చేస్తే పుణ్యం వస్తుంది, ఇతరులను పీడిస్తే పాపం వస్తుంది. ఈ సూక్తిని నిజ జీవితంలో పాటిస్తే చాలు. వాడు పరమాత్మను ఏ రూపంలో పూజించినా వాడికి ముక్తి లభిస్తుంది. దీనిని భక్తి అని కూడా అనవచ్చు. అంతే కానీ ప్రతిరోజు దేవాలయానికి వెళ్ళడం, పూజలు చేయించడం, అర్చకుడు ఆ పూజలు చేసేటప్పుడు మనం లోకాభిరామైన మాట్లాడుకోవడం, మన గోత్ర నామాలతో పూజలు జరిపించమని డబ్బు కట్టి మన పనులు చూసుకోవడం, అదే భక్తి అనుకుంటాం. ఇవన్నీ భక్తిలో భాగాలే కానీ ఇదే భక్తి అనిపించుకోదు. ఎందుకంటే వాటిలో శ్రద్ధ అనే భావన లోపించింది. శ్రద్ధతో కూడినదే భక్తి అనే విషయం తెలుసుకోవాలి. అందుకే శ్రద్ధాభక్తులు అని అంటారు. కాబట్టి కోరికలతో కూడిన కర్మలు చేయడంతో ఆరంభమైన భక్తి ఈ జగమంతా పరమాత్మమయం. ఆ పరమాత్మను నేను అయి ఉన్నాను, అహం బ్రహ్మస్మి అనే స్థితి వరకు తీసుకుని వెళ్తుంది. ఈ భక్తి వలన ఉపయోగం ఏమిటి అంటే మోక్షానికి మార్గం సులభం చేస్తుంది, ఆత్మజ్ఞానం కలుగుతుంది. అటువంటి భక్తి గురించి తెలియజేసే యోగము భక్తి యోగము అనే పేరు గల ఈ అధ్యాయాన్ని ప్రారంభించాడు కృష్ణ పరమాత్మ. ఇంతకుముందు అధ్యాయాలలో కృష్ణ పరమాత్మ మనకు ఎన్నో విషయాలు బోధించాడు. వాటిలో సుగుణోపాసన అంటే పరమాత్మను ఏదో ఒక ఆకారంలో పూజించడం, నిర్గుణోపాసన అంటే పరమాత్మను అక్షరము, అవ్యక్తము అయిన పరబ్రహ్మ స్వరూపంగా భావించి పూజించడం ముఖ్యమైనవి. ఇప్పుడు అర్జునుడికి ఒక సందేహం వచ్చింది. పరమాత్మను ఏదో ఒక ఆకారంతో పూజించాలా లేక నిరాకారంగా పూజించాలా? పరమాత్మ సగుణాకారుడా, నిర్గుణాకారుడా? పరమాత్మకు ఏదో ఒక రూపం ఉందా లేక అసలు రూపమే లేదా అనేది ఆ సందేహం. ఆ సందేహాన్ని ఇక్కడ అడుగుతున్నాడు అర్జునుడు. ఇలా అడుగుతున్నాడు. మొదటి శ్లోకం, భక్తి యోగంలో మొదటి శ్లోకము తాత్పర్యం. ఏవం సతతయుక్తాయే భక్తాస్త్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం
తేషాం కే యోగవిత్తమా. తాత్పర్యం: ఏ భక్తులైతే సతతము నీయందే మనసు నిలిపి నిన్ను ఏదో ఒక ఆకారంతో విగ్రహ రూపంలో ఉపాసిస్తున్నారో వారు యోగమును బాగా తెలిసినవారా, లేక అక్షరము అవ్యక్తమైన పరబ్రహ్మను ధ్యానించేవారు యోగ విత్తములా? వీరిలో ఎవరు శ్రేష్ఠులు నాకు వివరించండి. కృష్ణ, నువ్వు నాకు ఎన్నో ఆకారములతో కూడిన నీ విశ్వరూపాన్ని చూశాను. మరి ఇదివరకు నిన్ను నిరాకారంగా పూజించమని చెప్పావు. ఇప్పుడు సాకారంగా నీ విశ్వరూపాన్ని నాకు చూపించావు. ఇంతకు నీ భక్తులు నిన్ను ఏదో ఒక ఆకారంతో పూజిస్తున్నారా, లేక ఏ ఆకారం లేకుండా నిరాకారంగా పూజిస్తున్నారా? ఈ రెండింటిలో ఏది మంచిది? ఇలా చేసేవారిలో ఎవరు గొప్పవాళ్ళు నాకు చెప్పు అని అడిగాడు. అంటే అర్జునుడు సగుణోపాసన గొప్పదా, నిర్గుణోపాసన గొప్పదా, వీటి మధ్య ఉన్న తేడా ఏమి, ఏ విధంగా నిన్ను ఉపాసించే వాళ్ళు గొప్పవాళ్ళు అని అడిగాడు. కొంచెం ఆలోచిస్తే ఈ ప్రశ్న వింతగా అనిపిస్తుంది. ఎందుకంటే ఏది గొప్పది కాదు అని చెప్పడం రెండు సమాన ధర్మంలో కలిగిన వస్తువుల మధ్యనే సంభవిస్తుంది. పైన చెప్పబడిన విషయాలను బట్టి చూస్తే ఇవి రెండు మెట్లు. మొదటి మెట్టు ఎక్కిన తర్వాత రెండో మెట్టు ఎక్కాలి. అంటే మొదట సగుణోపాసన చేసిన తర్వాత నిర్గుణోపాసనకు చేరుకోవాలి. అంతేకాని నేరుగా నిర్గుణోపాసన చేయడం కుదరదు. అలాగని కేవలం సగుణోపాసనలోనే ఉండిపోకూడదు. మొదటి అంతస్తు ఎక్కిన తర్వాత రెండో అంతస్తుకు ఎక్కుతాం, కానీ ఏకంగా నిచ్చెన వేసుకుని లేక తాడు ద్వారా రెండో అంతస్తుకు ఎక్కడానికి ప్రయత్నిస్తే జారి కింద పడి నడుము విరుగుతుంది. ఇతర మతాలకు హిందూ మతానికి ఇదే తేడా. ఇతర మతాలలో మొదటి నుండి ఏ ఆకారము లేని పరమాత్మను ఉపాసిస్తారు. మనం మొదట ఏదో ఒక ఆకారంతో విగ్రహ రూపంలో కానీ లింగ రూపంలో కానీ దేవాలయాలలో ప్రతిష్ఠించి పూజించి క్రమక్రమంగా నిర్గుణోపాసన వైపుకు మల్లుతాం. ఇక్కడ వచ్చిన చిక్కు ఏమిటంటే మనం మొదటి మెట్టు మీదనే ఉండిపోతున్నాం. అంటే విగ్రహాలు, దేవాలయాలు, వాటికి అలంకారాలు, పూజలు, నివేదనలు అవి మేమే చేయించామని గొప్పలు, వీటి దగ్గరే, అంటే మొదటి మెట్టు మీదనే ఆగిపోతున్నాం. రెండో మెట్టు ఎక్కడానికి కనీసం ప్రయత్నం కూడా చేయడం లేదు. అందుకే ఈ ప్రశ్నకు పరమాత్మ చక్కటి సమాధానం చెబుతున్నాడు. తదుపరి శ్లోకం 2వది రేపటి రోజు. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.